పక్షాన నిలబడి ఉన్నందుకు ఆయనని జైల్లో వేస్తే 80 ఏళ్ళ మనిషి, ఆయనకి పార్కిన్సన్స్ వ్యాధి ఉంది, నీళ్లు తాగలేడు, చేతులు వణుకుతాయి. అరే ఒక వాటర్ బాటిల్ స్టిప్పర్ ఇవ్వమంటే ఇవ్వలేదండి ప్రభుత్వం, అంత భయపడింది. జిఎన్ సాయిబాబా కాళ్ళు లేవు, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన కూడా అలాగే లోపల చనిపోయారు. అంటే అంత బయటకు వచ్చిన తర్వాత సో స్టాన్ స్వామి విషయమే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆయన క్రైస్తవుడిగా క్రీస్తు ప్రేమను పంచడానికి యేసు ప్రభు ఎలాగైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి జనాల మధ్య సేవ చేస్తూ ఉన్నాడు, అలాగే మనం మిషనరీల గురించి మాట్లాడతాం. కానీ ఇక్కడ మీ అందరిలో ఇక్కడ ఉన్న మీ ఎవరికి కూడా ఆయన తెలియదు. ఇది మన పరిస్థితి. ఇది మన దేశంలో జరుగుతున్న రాజకీయపరమైనటువంటి విషయాలు. మణిపూర్ అంటే కూడా మనం ఒక సంవత్సరం తర్వాత తేరుకొని క్యాండిల్స్ వెలిగించి ఊరుకున్నాం. కానీ ఎవరమైనా మనం డిమాండ్ చేసామా, మాకు ఈ హక్కులు కావాలి, గవర్నమెంట్ మాకు ఈ మేనిఫెస్టో ఇవ్వండి అని? యేసు ప్రభు భయపడలేదు, ఆలయం శుద్ధీకరించాడు, కొరడాలు పట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళని వెలగొట్టాడు, రాజుని ప్రశ్నించాడు, నువ్వు రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావని క్వశ్చన్ చేశాడు కదా. మనం యేసు ప్రభు చేసిన ఒక విప్లవాత్మక మార్పులు ఆయన ఎందుకు వేశారు శిక్షకి? నువ్వు విప్లవం తీసుకొస్తున్నావు జనాల మధ్య, నువ్వు విప్లవకారుడి అని ఎవరైతే దొంగలతో వేసేవారు. మన ఐడెంటిటీ ఏంటి? ఆయన పుట్టాడు, మన కోసం చచ్చిపోయాడు అనే కరుణపూరితంగా మనం ఉంటాం. కానీ మనం ఎవరి పక్షాన నిలబడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? క్రిస్మస్ ఏం చెప్తుంది మనకి? క్రీస్తు ఏం చేయమంటున్నాడు మనల్ని? కేవలం క్రిస్మస్ సందర్భంలోనే మనం మనుషుల గురించి ఉండాలా? కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది మన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం తెలియదు. ఒకప్పుడు మా చిన్నప్పుడు మా బస్తీలో క్రిస్మస్ అంటే ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు, హిందువులు వచ్చేవాళ్ళు, అందరం కలిసి పండుగ చేసుకునే వాళ్ళం, అందరూ క్యారల్స్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు